అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసిర్రు. మీ అందరికీ అర్థమైపోయింది కదా! బఠానీతో పరాటా చేసుకోవడము. అంటే ఈ బఠానీ చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట ఇందులో. చాలా మంచిది హెల్త్‌కి. అయితే ఇవి మామూలుగా మనకు చలికాలంలో దొరుకుతుంది కదా! ఒలుచుకోవచ్చు, ఫ్రెష్‌గా ఉంటది. ఇట్లాంటి ఫ్రెష్‌వి వచ్చినప్పుడే మనం ఎక్కువగా వాడుకుంటే మంచిది హెల్త్‌కి. నేను అందుకే ఇవి ఎక్కువగా తెచ్చుకొని 1 కేజీ, 2 కేజీలు అట్లా తెచ్చి పెట్టేసుకొని 1 వీక్ 10 డేస్‌లో కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఒక పెద్ద బాక్స్‌లో వేసి పెట్టుకొని సేమియా ఉప్మాలో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా వాడుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు మాత్రం మీకు చూపించబోయేది బఠానీతో పరాటా తయారు చేసుకోవడము. ఇక్కడ గోధుమ పిండి తీసుకొని మనం మామూలుగా చపాతీకి ఎట్లా తడుపుకుంటాం పిండి అట్లా తడుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఉప్పు వేసి కొంచెం అంతా మంచిగా కలిపిన తర్వాత ఇక్కడ నీళ్లు కొద్దిగా వేసుకొని పిండి తడుపుతున్నా. ఎప్పుడైనా సరే పిండి మరీ ఏదైనా పరాటాలు చేసుకున్నప్పుడు ఎక్కువ గట్టిగా తడపొద్దు, కొంచెం మీడియంగా ఉండాలి, కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ స్టఫ్ చేసింది ఉంటుంది కదా లోపల పెట్టింది, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ గట్టిగా తడిపితే గట్టిగా అంటాం మనం కోలతోని. అందుకోసం ఇట్లా సాఫ్ట్గా తడుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేసి కొద్దిగా నూనె తీసుకొని దాంట్లో వెల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినంత ఇంకా అల్లం వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి. అంటే నేను ఇక్కడ కొంచెమే వేసిన పచ్చిమిర్చి, ఎందుకంటే మళ్ళీ కారం పొడి వేసుకుంటాం, ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా వేస్తా. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ పరాటా ఈ బఠానీ ఇది చప్పగా ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం ఎక్కువ కారం చేసుకోవాలి మనం. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అవి తీసిపెట్టిన తర్వాత వేగిన అన్ని తీసిపెట్టి ఈ బఠానీని కొద్దిగా ఇట్లా జస్ట్ కొంచెం వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాదు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను ఇందులో. ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వేయించుకున్న వెల్లిపాయలు, అల్లం ముక్క, ఆ పచ్చిమిర్చి వీటితో పాటు ఫస్ట్ కొన్ని బఠానీ వేయిస్తున్నా. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము, చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఈ సాల్ట్ వేసింది కొద్దిగా క్లిప్ మిస్ అయినట్టుంది. తర్వాత ఇది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ అంత ఆయిల్లో ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వాటిని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం కారం పొడి, కొద్దిగా పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేస్తున్నా. చాట్ మసాలా పుల్లగా ఉంటుంది అనమాట మనకి పరాటా. చాట్ మసాలా లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి. తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా బఠానీ, అదంతా కూడా వేసేసుకొని సాల్ట్ ముందు వేసుకున్నాం కదా చూసుకొని మళ్ళీ ఏమైనా సాల్ట్ సరిపోకపోతే వేసుకొని అంతా మంచిగా కలిపేయాలి. అయితే ఇక్కడ కొంచెం మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నా. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడి ఎందుకంటే మనకి ఈ బఠానీ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు వేసుకోండి. మనం ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు కూడా ఇట్లా పరాటా చేసుకోవచ్చు. అంటే నేనైతే మరీ ఎక్కువ రోజులు ఏం పెట్టాను, ఒక 2-3 డేస్ వాడుకుంటా. ఇక్కడ పిండి నానింది ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె వేసి మళ్ళీ అంత ఒకసారి కలిపేసిన తర్వాత ఇట్లా ఉల్లెల్లాగా చేసి పెట్టుకొని ఇట్లా ఈ పిండిని కొద్దిగా ఇట్లా వెడల్పు చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ బఠానీ మిక్చర్ దాంట్లో స్టఫింగ్కి ఎంతైతే సరిపోతుందో చూసుకొని ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు పెట్టిన అనమాట. పెట్టి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మొత్తం దాన్ని మనం కవర్ చేసేయాలన్నమాట. ఫోల్డ్ చేసేస్తే మంచిగా పరాటా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదేం స్టఫింగ్ బయటికి రావడం అట్లుండదు. బఠానీలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్తుంటారు. అంటే నేనైతే మంతెన సత్యనారాయణ గారు ఉంటారు కదా, ఆయన వీడియోలో విన్నా అనమాట బఠానీ గురించి. చాలా బాగా చెప్పిండు. మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. ఇట్లాంటివి హెల్దీవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మెయిన్గా మనకి ఈ చలికాలంలో వచ్చేవి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా, ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. మామూలు బఠానీ ఫ్రోజన్ వాడొద్దు, కానీ మామూలు బఠానీ ఉంటాయి కదా అవి తెచ్చి నానబెట్టుకొని మనం ఉడకబెట్టుకోవచ్చు. అది పని ఎక్కువ, ప్లస్ టేస్ట్ ఇది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. ఈ చలికాలంలో దొరికే బఠానీ ఇంకా గాజరగడ్డ నేను వీడియో చేసిన, అది చాలా సూపర్ కాంబినేషన్ మెంతి కూరతో. మీరు ఒకసారి అవన్నీ కూడా వీడియోలు చూసి మీరు కూడా ట్రై చేసుకోండి. ఇట్లా తర్వాత ఈ పరాటా చేసి పెట్టుకున్న తర్వాత దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసి కాలుస్తున్నా. అంతే, హెల్దీగా మనకి మటర్ పరాటా రెడీ అయిపోయింది. ఇంకా మన ఛానల్లో మేతి మటర్ కర్రీ ఉంది, అది రోటీకి సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.